ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు యూరియా కొరత వల్ల దీనివల్ల రేపు వరి దిగుబడి మీద రాబడి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుందా? చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఈ యూరియా అప్లికేషన్ అనేటువంటిది అది గ్రోత్ ప్రమోటర్ లాంటిది. చేసుకోవాల్సి ఓకే. ఉంటుంది. ఓకే. ఈ గ్రోత్ ప్రమోటర్ ఉత్పాదన రాదు. హ్మ్. అట్లానే అత్యధిక మోతాదులో వేయాలని కూడా ఎవరు చెప్పరు. హ్మ్. దాని డోసేజ్ ప్రకారంగా వ్యవసాయ శాఖ అధికారులు సూచన చేశారంగానే రైతులు అలవాటు పడ్డారు. ఒకటి రైట్. అరా ఎవరైనా రైతులు అక్కడక్కడ మొక్కజొన్నకు దానికో దీనికో కొంచెం ఎక్కువ వేస్తారు పంట రావాలని ఆశ తప్పు. కానీ వరికి మాత్రం ఒక సిస్టమ్ కి అలవాటు అయిపోయింది. రైతులు ఇంతే వేసుకోవాలని అంతే వేస్తారు. హ్మ్. అంత వేస్తే గ్రోత్ వస్తుంది. గ్రోత్ వస్తేనే పొట్టలో ఉన్నప్పుడు గ్రోత్ వచ్చినాక పొట్టకు వస్తుంది. పొట్టకు వచ్చిన తర్వాత కంకి ఈనేటప్పుడు వరి కంకి ఈనేటప్పుడు అది ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతమైనటువంటి వస్తుంది. వెన్ను పెద్దగా వచ్చి వండుతుంది. గింజలు బాగా పడతాయి. పంట బాగా వస్తుంది. దానికి తోడు భూమిలో ఉండేటువంటి సారం రైతు కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడతాడు. ఇతరత్ర సారాన్ని కూడా పెంచుకుంటాడు. జీలుగా ఉంది, అది ఉంది, పచ్చ రొట్టె ఉంది, ఒక ఒక రకరకాల ఒక ప్రయోగాలు చేసి ఎకరానికి ఎన్ని యూరియా నిరంజన్ రెడ్డి గారు, ఒక ఎకరానికి ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటాయండి? ఒక ఎకరానికి వ్యవసాయ శాఖ చేసేటువంటి ఎకరాకు 40 kgs యూరియా సరిపోతుంది. రేషన్ ఓకే. ఓకే. వాడితే అది 2 లేదా 3 విడతల్లో వాడాలి. ఒక్కసారి పోయకూడదు. మ్మ్. కానీ ఒక అలవాటు అనేటువంటిది కొంత ఎక్కువ వేసుకునేటువంటి అలవాటు రైతాంగానికి వచ్చింది. అది ఒక్కరోజు మానరు. మ్మ్. దానికి నిరంతర శిక్షణ కావాలి. వాళ్ళకి అవగాహన పెంచాలి. ప్రభుత్వం పోయి చెప్పాలి. విషయంలో మీరు తక్కువ వాడంటే లేదు కాబట్టి తక్కువ వాడమని చెప్పుకోవడానికి రైతులకు ఎక్కుతుంది. మ్మ్. కాబట్టి అన్సీజన్ టైంలో పోయి మ్మ్. రైతు వేదికలలో సమావేశాలు పెట్టి ఏ పంటకు ఏ మోతాదులో వేయాలనేటువంటి విషయాన్ని ఇది ఒకరోజు చెప్పేది కాదు. నిరంతరంగా రైతాంగానికి పాఠం చెప్పినట్లయితే అది వాళ్ళు అమలు చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఓకే. స్నేహపూర్వకంగానే ఇది అమలు చేయాలి. వీటితో అమలు చేసేటువంటిది కాదు ఈ అంశం.